మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ కుటుంబ ఆశీర్వాద ప్రార్థన కూడికకు కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. అందరికీ వందనాలు, స్తోత్రాలు. యేసయ్య కృప మీ అందరికీ తోడుగా ఉండునుగాక. హల్లెలూయా. ఇంతవరకు దేవుని సన్నిధిలో కుటుంబాలు ఆశీర్వదించబడినట్లుగా కుటుంబాల కొరకు చక్కటి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి కొద్ది నిమిషాలు బైబిల్ నుంచి ఒక చిన్న వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. అందరూ బైబిల్ ఉన్నవారు మీ బైబిల్ తెరిచి చూడండి. ఇర్మియా ప్రవచన గ్రంథం 15వ వాక్యం 11వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. అందుకు యెహోవా, నిశ్చయముగా నీకు మేలు చెయ్యవలనని నేను నిన్ను బలపరుచుచున్నాను. కీడు కాలమున, ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మొరలిడినట్లు చేయుదునని సెలవిచ్చెను. ఇక రాయబడినటువంటి మాట ఏంటి అని అంటే, నిశ్చయముగా నిశ్చయముగా నీకు మేలు చెయ్యవలనని నేను నిన్ను బలపరుచుచున్నాను. చూడండి, ఇజ్రాయేల్ ప్రజల జీవితాల్లో, వారి కుటుంబాల్లో వాళ్ళ పరిస్థితులు ఎలాగున్నాయి అని అంటే, ఏదో ఒక మేలు జరుగుద్దని ఎదురు చూస్తూ ఉన్నారు. మేలులు జరగకపోగా నిరాశ, నిస్పృహ వారికి ఎదురైపోయింది. సంతోషం లేదు. ఏది చేద్దామనుకుంటున్నా కలిసి రావట్లేదు. ఎలా ముందుకే వెళ్ళాలనుకుంటున్నా అన్ని ఆటంకాలు ఎదురైపోతున్నాయి. ఇక వారి జీవితంలో మిగిలింది ఏంటంటే, అసలు మేలు అనేది మనకు జరగదురా, ఇక మేలు అనేది మన కుటుంబంలో ఉండదురా, ఇక మేలు అనేది మన జీవితంలో ఉండదేమో అని వాళ్ళ జీవితాల్లో నిరాశలోకి వెళ్ళిపోయారు. అలాంటి సందర్భంలో ఇర్మియా ప్రవక్తతో ఉండి దేవుడు మాట్లాడతాడు. ఇర్మియా, నా ప్రజలకి ఈ మాటను చెప్పు. ఏమని చెప్పమంటావయ్యా అంటే, ఇప్పుడు ఇర్మియాతో ప్రభు చెప్తారు, నేను నిశ్చయముగా నా బిడ్డలకి మేలు చేయబోతున్నాను. ఈరోజు వరకు ఏ మేలు నీ కుటుంబంలో జరగలేదు. ఏ మేలు నువ్వు అనుకుంటున్న కార్యం, ఏమండి నువ్వు నెరవేర్చుకోవాలనుకుంటున్న కార్యం, నువ్వు ఆశించినటువంటి కార్యం, నువ్వు ప్రార్థన చేసినటువంటి కార్యం, నువ్వు విశ్వసించినటువంటి కార్యం, నీ హృదయంలో యోచించినటువంటి కార్యం, ఒకవేళ ఈ రోజు వరకు అది జరగలేదేమో. అయితే ప్రభు ఎందుకో ఈ కుటుంబ ఆశీర్వాద కొడుకులో చెప్తారు, నిశ్చయముగా నీ కుటుంబంలో ఆయన మేలు చేయబోతూ ఉన్నాడు. ఆయన మేలు చేయడమే కాదట, ఆయన మేలు చేస్తూ నిన్ను బలపరుచునుగాక. నా బిడ్డలు నేను బలపరుస్తానని చెప్పు. ఎందుకు మేలు జరగలేదు, ఆశీర్వాదం లేదు, దీవెన లేదు అని బలహీనమైపోయారు. అయ్యో ఏ మేలు జరగట్లేదే, అనుకున్న విషయాలలో నిరాశలో పడిపోతుందనే అని పక్క చిక్కిపోతున్నారు అని దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆ బలం, దేవుని సన్నిధిలో ఉన్న ఆ వైరాగ్యం, దేవుని సన్నిధిలో ఉన్న ఆ ఆత్మ తీవ్రత రాను 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 బలహీనులై దేవునికి దూరం అయిపోతున్నారు. అందుకని ప్రభు అంటున్నారు, నేను వారిని బలపరుస్తాను. నేను బలపరిచే దేవునని చెప్పు. వాళ్ళకి బలపరచడమే కాదు, నేను వారికి మేలు చేస్తానని చెప్పు. నా దేవుని బిడ్డలారా, ఈ అంత్య దినాల్లో ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో అడుగుపెట్టిన మనందరితో ప్రభు చెప్పకనే చెప్తున్న ఓ గొప్ప సత్యమైన మాట ఏంటి అనంటే, నిశ్చయముగా ఆయన నీకు మేలు చెయ్యునుగాక. ఆమేన్. సంవత్సరాల నుండి జరగని కార్యం, ఏమండి రోజుల నుండి, ఏమండి రోజు మీద రోజు, రోజు తర్వాత రోజు, రోజు తర్వాత రోజు పెండింగ్లు పడిపోతున్నాయా? అది ఏదైనా సరే,
ఏమంటే కొన్ని కోర్టు సమస్యలు ఉంటాయి, పెండింగ్లు పడిపోతూ ఉంటాయి. కొన్ని కుటుంబ సమస్యలు ఉంటాయి, పెండింగ్లు పడిపోతూ ఉంటాయి. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉంటాయి, పెండింగ్ పడిపోతూ ఉంటుంది. అది ఏ సమస్య అయినా సరే నా దేవుడు నిశ్చయముగా ఈ మాసములో ఆయన నీకు మేలు చెయ్యునుగాక. ఏమండి, ఎదురు చూసిన నీ ఆసక్తికి తగిన ఒక ఆశీర్వాదం, నీ నిరాశలో నుండి దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతాడట. కొన్ని విషయాలను బట్టి బలహీనమైపోయావేమో, ఏమంటే పరిస్థితులను బట్టి దిగులు పడిపోయి అయ్యా ఇదిగో పలానా విషయంలో మేలు జరగలేదనో, లేదా పలానా విషయంలో మేలు జరిగిందనో, ఏదో ఒక విషయంలో అసంతృప్తితో బాధపడుతూ కృంగిపోతున్నావేమో, శరీరం బలహీనమైపోతుందేమో, ఆత్మ బలహీనమైపోతుందేమో, పైకి బాగానే ఉన్నట్లుగా అనిపిస్తూ ఆత్మలో బలము చల్లారిపోతుందేమో. ప్రభు చెప్తున్నారు, నిశ్చయముగా నా దేవుడు ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాలు పొందిన ప్రతి బిడ్డని ఆయన బలపరిచి నిశ్చయముగా ఆయన ఆశీర్వదించునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఏ విషయంలో కృంగిపోయినా సరే, ఏమండి, ఒక త్రోవ పక్కన ఒక గుడ్డివాడు పడిపోయి ఉన్నాడు. ఎన్నో సంవత్సరాల నుండి అతను మేలు కొరకు, ఆశీర్వాదము కొరకు ఎదురు చూచాడని వాక్యంలో రాయబడుతుంది. ఆ త్రోవ పక్కనటువంటి పడి ఉన్న గుడ్డివాడిని చూసి జాలి పడుతున్నారు తప్ప ఎవరు అతనికి మేలు చేయలేదు. ఒకవేళ కొన్ని పరిస్థితులు బట్టి నీ బంధువులు, నీ స్నేహితులు, నీ శ్రేయాభిలాషులు నిన్ను చూసి జాలి పడవచ్చు, కానీ మేలు చేయకపోవచ్చు. ఏమండి, మనుషులు జాలి పడినట్లుగా అయ్యో వీడు బ్రతికేంట్రా, వీడి పరిస్థితి ఏంట్రా బాబు, ఇలాగుంది, పుట్టుకతోనే గుడ్డోడైపోయాడే, పుట్టుకతోనే అవిటివాడైపోయాడే, పాప వీడికి తల్లి ఎవరో తెలియదు, తండ్రి ఎవరో తెలియదు, వాళ్ళ అన్నదమ్ములు ఎవరో తెలియదు, వాళ్ళ అక్క చెల్లెలు ఎవరేమో తెలియదు, పాప వీడు ఎవడు చేసిన శాపం వీడికి ఎంత భయంకరమైనటువంటి శాపంగా మారిందో అని చాలామంది మాట్లాడుకుంటున్నారు. కానీ ఏ నరుడు అతడికి మేలు చేయలేకపోతున్నాడు. ఎంతోమంది చూస్తున్నారు, చూసి చూడనట్లుగా వెళ్ళిపోతున్నారు. ఇది కర్మ, ఇది దరిద్రం, ఏనాడో చేసుకున్నటువంటి పాపం ఈనాడు ఈడు అనుభవిస్తున్నాడు అని రకరకాలుగా ప్రజలు అంటున్నారు, వెళ్ళిపోతున్నారు తప్ప ఆ త్రోవ పక్కన గుడ్డివాడిని ఏ ఒక్కడు మేలు చేయలేదు. కానీ యేసు ప్రభు గురించి రాయబడింది, ఆ త్రోవ పక్కన గుడ్డివాడి దగ్గరికి యేసు ప్రభు వెళ్ళి, ఏమండి, ఆయనకి విశ్వాసముతో ఆయన ఒక చిన్న ఆ ఉమ్మూసి బురద చేసి ఆ బురదని కళ్ళకు పూసి పోయి కోనేట్లో కడుక్కోబోర గుడ్డోడు అంటే వాడి కళ్ళు వచ్చాయి. ఎలా కలిగింది ఆశ్చర్యం? అరే, ఇన్ని సంవత్సరాల నుండి నిరాశలో ఉన్నానయ్యా, నేను కళ్ళు తెరిచి చూస్తానా, నా తోబుట్టు వాళ్ళని చూస్తానా, నా తల్లి ఎవరో నా తండ్రి ఎవరినో నేను చూస్తానా అని చూడలేననుకున్న నిస్సాయపు స్థితిలో పడిపోయానయ్యా. ఇక ఇది జరగదు, నేను ఓడిపోయాను, ఇక నా వల్ల కాదు, నేను చేతకాని వాడిని అయిపోయాను, ఇక నేను నిరాశలో పడిపోయాను, ఇక నాకు ఏ సపోర్ట్ లేదు, నాకు ఎవరు సలహా చెప్పేవాళ్ళు లేరు, నా చుట్టూ అందరూ శత్రువులు అయిపోయారు, నాకు మేలు చేసేవారు లేరు అని అలాంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన ఈ గుడ్డివాడిని ప్రభు చూచి అతడికి మేలు చేయడమే కాదట, ప్రభు అతన్ని బలపరిచాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ మనందరం ప్రభుని స్తుతిద్దాం. గట్టిగా హల్లెలూయా శబ్దం, గట్టిగా హల్లెలూయా. ప్రియులారా, ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో కూడా ఎంతోమంది చూసి చూడనట్లుగా వెళ్తున్నారా, పట్టినట్లుగా ఉంటున్నారా, కానీ ఎవరు ఎంతమంది ఎలాగున్నా నా దేవుడు ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో అడుగుపెట్టిన మీ అందరితో వాగ్దానం చేస్తున్నాడు, ఆయన నీకు మేలు చేసి ఆయన నిన్ను బలపరుచునుగాక. ఆమేన్, హల్లెలూయా. చూడండి, బైబిల్ ఒక మాటను చదువుదామా? దినవృత్తాంతముల 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదువుదాం. తన ఎడల యథార్థ హృదయము గలవారిని ఆయన బలపరుచుటకై యెహోవా కనుదృష్టి ఎక్కడ సంచరిస్తుందట? లోకములో ఆయన కనుదృష్టి సంచరిస్తూ ఉంది. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు తెలుసా?
యేసు ప్రభు ఎందుకు మన కొరకు, మన పాపాల నిమిత్తమైన సిలువ వేయబడ్డాడో తెలుసా? ఆయన నీ కొరకు, నా కొరకు, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ఆయన సంచరిస్తూ తిరుగుతూ ఉన్నాడట. ఆయన కనుదృష్టి ప్రతి కుటుంబం మీద ఉంది. ఆయనకి మరుగైన వాళ్ళంటూ ఎవరు లేరు. ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు, ప్రతి ఒక్కరిని గమనిస్తున్నాడు. మరి గమనిస్తున్న దేవుడు ఏం చేస్తాడట? చూస్తున్న దేవుడు ఏం చేస్తాడట? ఎవరు యథార్థంగా ఉన్నారా, ఎవరు దేవుని కొరకు అంటే ఎవరు నా కొరకు పరిశుద్ధంగా బతుకుతున్నారా, ఎవరు వాళ్ళ జీవితాలని అపవిత్రం లేకుండా జాగ్రత్తగా కాపాడుకుంటున్నారా అని ప్రభు చూస్తూ, ఎవరైతే యథార్థంగా ప్రభు కనబడుతున్నారో వాళ్ళందరినీ దేవుడు మేలు చేయడం ప్రారంభిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో మనం దేవుని సన్నిధిలో ఆయన కనుదృష్టి మన కుటుంబం మీద పడినట్లుగా, ఆయన దయ మన మీద పడినట్లుగా మనము దేవుని సన్నిధిలో మెదులుదుముగాక. చూడండి, కొన్నిసార్లు మనం అనుకుంటా ఉంటామండి. నేను చిన్నప్పుడు ఒకసారి దైవజనులు ఒక మీటింగ్కి అమ్మోళ్ళు ఒక దైవజనుడు, పెద్ద దైవజనుడు వస్తే ఆ దైవజనుడు మీటింగ్కి తీసుకోబోయారు. అందరం వెళ్ళాం. చాలామంది, లక్షల మంది జనం ఏమండి అందరికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. చాలామంది లక్షలు తోసుకుంటూ ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు మేము అనుకుంటున్న మాట ఏంటంటే, అయ్యయ్యా ఆ పాస్టర్ గారి చెయ్యి నా బిడ్డ మీద పడితే చాలు, ఆ పాస్టర్ గారి చెయ్యి నా తల్లి మీద పడితే చాలు అని ఒకరు ఆసక్తితో వాళ్ళ చెయ్యి నా బిడ్డ మీద పడాలా, ఆయన చెయ్యి నా బిడ్డ మీద పడాలా ఎంత పాకులాడుతూ ఉన్నారో. ఎందుకంటే ఆ కనికరం తెలిసిన వారికి తెలుస్తుంది ఆ ఆసక్తిలో ఉన్న ఆశీర్వాదం. ఏమండి ఆ దైవజనుడి ఒక్క చెయ్యి మా మీద పడాలని ఏమండి వాళ్ళ జీవితాలు ఎంతో ఆతృత ఉంటుందా. సేవకులు ప్రార్థన చేసినప్పుడు కొన్ని గమనిస్తా, అరే ఈ బిడ్డ చాలా ఆసక్తిగా ఉందని దేవుడు ఆ సేవకుడు విశ్వాసంతో ఆ బిడ్డ మీద చేయి పెట్టినప్పుడు ఖచ్చితంగా ఆమె ఆసక్తిని బట్టి దేవుడు కార్యాలు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుడు కూడా మనం చూస్తాడట. ఈ బిడ్డ దేవుని మందిరానికి వచ్చింది, నా దగ్గర వచ్చి కూర్చుంది, మౌనంగా కూర్చొని ప్రార్థన చేసుకొని ఆమె అనగా వెళ్ళిపోతుందా, లేకపోతే ఇతరులో ఏదైనా ఆసక్తి ఉందా? ఈ గుడ్డివాడిని అడిగాడు దేవుడు, ఏరా బాబు ఏం కావాలి నీకు? అయ్యా నాకెట్టో కళ్ళు రావని నాకు తెలుసు, కానీ మరి కనీసం పింఛన్ ఏమైనా రాపిపోయావా? ఈ ప్రభుత్వం వస్తే లేట్ అయిపోతుంది, కొద్ది పింఛన్ రాపి అయ్యా అని అడగలేదట. ఏం కావాలరా నీకు? అయ్యా నాకు అన్నం పెట్టేవాళ్ళు లేరు, ఈ కళ్ళెట్ట రావలే కానీ అన్నం పెట్టేవాళ్ళు లేరు, కొంచెం మా అమ్మ నన్ను పెద్దగా చిరాకించుకుంటుంది, కొద్దిగా అమ్మకు ఒక మాట చెప్పకపోయావా? యేసుప్రభు దగ్గర ఏం చెప్పలేదట. అయ్యా నువ్వు గొప్ప దేవుడు అని నేను విన్నానయ్యా, నువ్వు మేలు చేసే దేవుడు అని నేను విన్నానయ్యా, నువ్వు అద్భుతం చేసే దేవుడు అని విన్నానయ్యా, నాకు ఈ చూపు నువ్వు ఇస్తావని నేను నమ్ముతున్నానయ్యా. ప్రైజ్ ది లార్డ్. వెంటనే దేవుని కనుదృష్టి ఆయన మీద పడితే దేవుడు ఆయన్ని కనికరించి ఆయన మీద దయ చూపించి అతన్ని కనికరించినందుకు దేవుడు అతనికి చక్కటి చూపును దేవుడు అనుగ్రహించాడు. నేనంటాను, ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలు అడుగుపెట్టిన మనందరి మీద యేసయ్య కనుదృష్టి నిలిచి ఉండునుగాక. గట్టిగా చెప్పండి ఆమేనని. ఆమేన్. ఎదురు చూడు, అయ్యా నన్ను దీవించయ్యా, నాకు మేలు చెయ్యని ఆశతో ఎదురు చూడు ప్రభు దగ్గర. నన్ను బలపరచయ్యా, నాకు నువ్వు తప్ప ఎవరున్నారు, నాకు నువ్వు తప్ప నాకు ఎవరు మేలు చేస్తారు అని దేవుని దగ్గర అడుగు. నీ ఆసక్తిని చూచి, నీ విశ్వాసాన్ని చూచి, నీ గుండెల్లో ఉన్న నమ్మకాన్ని చూచి, నీ గుండెల్లో ఉన్న ఎదురు చూపును చూచి ఖచ్చితంగా నా దేవుడు నీకు ప్రతిఫలం అనుగ్రహించునుగాక. ఆమేన్. యేసయ్య ఒక వ్యక్తిని బలపరిస్తే ఆ వ్యక్తి ఎంత దీవెనకరంగా ఉంటాడు. ఆయన మేలు చేస్తాడట, మేలు చేసి ఆయన బలపరిస్తే, యేసయ్య ఒక కుటుంబాన్ని బలపరిస్తే, యేసయ్య ఒక వ్యక్తిని బలపరిస్తే ఆ వ్యక్తి ఎలాగుంటాడో క్లుప్తంగా 1 లేదా 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. బైబిల్ ఉన్న వారందరూ ఒకసారి మీ బైబిల్ తెరిచి చూడండి. యెషయా ప్రవచన గ్రంథం 41వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదువుదాం. నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను కదా, నీకు తోడై ఉన్నాను.
భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను. నీకు సహాయము చేయవాడును నేనే. చాలండి, ఇక్కడ రాయబడిన మాట భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. ఈ మాటను మీరు అండర్లైన్ చేయండి. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, ఇక్కడ దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు ఒక వ్యక్తిని బలపరిస్తే, దేవుడు ఒక కుటుంబాన్ని బలపరిస్తే, దేవుడు ఒక సంఘాన్ని బలపరిస్తే, దేవుడు ఒక సేవకుని బలపరిస్తే, దేవుడు ఒక వ్యక్తిని బలపరిస్తే ఆ వ్యక్తి ఎలాగుంటాడో బైబిల్ చెప్తుంది. దేవుడు ఒక వ్యక్తిని బలపరిస్తే ఆ వ్యక్తి గుండెల్లో దిగులు ఉండదు. దిగులు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున చాలామంది కుటుంబాలు పచ్చగా కలకల్లాడుతున్నట్లుగా కనుల విందులుగా కనబడుతున్న ఆ కుటుంబాలలో కనబడుతుంది, మనుషులకు కనబడనిది ఏంటంటే దిగులు. పేరుకు 3 అక్షరాలే, కానీ ఈ దిగులు ఎంత భయంకరమైన నష్టంలోకి తీసుకుపోతుందో ఒకవేళ అది మీకు తెలియకపోవచ్చు. బైబిల్లో చాలా సందర్భాలలో ఈ దిగులు గురించి రాయబడింది. కొందరు దిగులు పడి మంచానికి అతుక్కోబోయారు. కొందరు దిగులు పడి నిరాశ నిస్పృహలకు వెళ్ళిపోయి చావే శరణమని చావు వైపు చేతులు చాచి చావు కొరకు ఎదురు చూస్తున్నారు. కారణం ఏంటంటే చాలా మందిలో ఎదురవుతుంది, చాలా మంది గుండెల్ని పిండి చేస్తుంది, చాలా మందిని నిలవనివ్వకుండా చేస్తుంది దిగులు. ప్రభు అంటున్నాడు ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో, సంగమా, దేవుని బిడ్డ, నీ పరిస్థితి ఏదైనా, నీ కుటుంబంలో ఉన్న సమస్య ఏదైనా, నువ్వు ఎలాంటి వ్యక్తివైనా, ప్రభు అంటాడు ఆయన నిన్ను ఈ మాసములో బలపరుచునుగాక. ఆయన బలపరుస్తాడట. ఎందుకు దిగులు పడుతావు? దేని గురించి దిగులు పడుతున్నావు? పిల్లల గురించి దిగులా? ఏమంటే ఆర్థిక సమస్యల గురించి దిగులా? యజమానుడి గురించి దిగులు పడుతున్నావా? వ్యాపారాల గురించి దిగులు పడుతున్నావా? కుటుంబంలో ఉంటున్నటువంటి సమస్యలు బట్టి దిగులు పడుతున్నావా? శరీరంలో ఏలుబడి చేస్తున్న రోగాల బట్టి దిగులు పడుతున్నావా? దేవుడు అంటాడు నీవు దిగులు పడవలసిన ఆవశ్యకత ఇక నీకు లేదు. దేనికయ్యంటే నీ దిగులన్నిటిని ఆయన కొట్టివేయబోతున్నాడు గనుక. గట్టిగా చప్పట్లు కొడుతూ మన యేసయ్య నామని కనపడుతుంది. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక్క మాట చెప్తాను. దిగులుని కొన్ని పర్యాయ పదాల్లో కొన్ని విషయాల్లో రాయబడ్డది. దిగులు మనకి ఎలా కనబడుతుంది కొన్ని విషయాలను బట్టి. ఒకటి చింత. దిగులుని రకరకాలుగా మాట్లాడతారు, దాంట్లో చింత అనేది ఒకటి. రెండవది ఏంటంటే ఆందోళన. మూడోది ఉద్వేగం. ఉద్వేగం అంటే ఏమండి, ఒకటి చింత అంటే ప్రతిదానికి ఇది జరుగుద్దో జరగదని దాన్ని చింత అంటారు. 2 ఆందోళన. ఆందోళన అంటే ఏంటంటే అమ్మో ఏం జరుగుద్దో. నిద్రపోతా ఉన్నారా? నిద్రపోతున్నప్పుడు టక్కన ఎవరన్నా కానీ ఇటు తట్టారనుకో ఉనికి వెళ్ళి ఏమైంది దాన్ని ఏమంటారంటే కొంచెం ఆందోళన. ఇంద్ర ఈ మనిషి చూస్తుంటే కంగారుగా ఉన్నాడు, ఈ మనుషులు ఏందో ఆందోళన కనబడుతుంది అని అంటారు. నెక్స్ట్ 3 అనుభవం ఉద్వేగం. ఉద్వేగము అంటే ఇక ఆ మనిషి దిగుల్లో ఉన్నప్పుడు ఎలాంటి వ్యక్తి వెళ్ళినా ఇక సీరియస్గా ఉంటాడు. ఇప్పుడు పాము పోతూ ఉంటుంది కదా, నాగుపాము, ఏదైనా పాము అది పోతూ ఉంటుంది, దానికి ఏమైనా తగిలిందనుకో పుస్సులు లేస్తుంది. మీకు అర్థమైందా? ఉద్వేగం ఎట్లుంటుందో దాని పాటికి అది ఉంటా ఉంటుందా? ఎవరైనా కానీ ఏదైనా లేస్తుంది. ఇక ఎన్నంటే అన్ని అసలు నువ్వెవరు ఇంకా రకరకాల ఉద్వేగంతో వచ్చిన మాటలు అయ్యి అంటే లోపలంతా ఏమన్నట్టు చెప్పండి, మీకు అర్థమవుతుందని చెప్తాను ఇవన్నీ. ఉద్వేగం అంటే ఇక దిగుల మీద వచ్చే కోపాలవి, దిగుల మీద వచ్చే మాటలు అట్టుంటాయి.
ఏమండి ఇక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉండలే, దాన్ని అంటారంటే ఉద్వేగం అని అంటారు. నెక్స్ట్ మనసులో భారంగా అనిపించడం. నాలుగవది ఏంటంటే మనసులో భారంగా అనిపించడం. 5 ఏదో ఒక విషయంపై భయం లేదా కంగారు పడడం. భయపడడం లేదా కంగారు పడడం. మీకు అర్థమైందండి? దిగులు అనే ఆ పదానికి ఇన్ని పర్యాయ పదాలు ఉన్నాయి బైబిల్లో. కొన్ని సందర్భాలలో మనకు అర్థం కాదు. ప్రతి చిన్నదానికి పెద్దదానికి ఏమండి ఆందోళన, ఏం జరుగుద్దో. కొన్ని చిన్న వాటికి పెద్ద వాటికి ఏమండి సంబంధం లేకుండానే ఉద్వేగపడుతూ ఉంటాం. అరే ఇప్పుడు దాకా బాగానే ఉన్నావుగా, అంతలోకి పుస్తులు లేతనవేంటి? ఏమో కారణం లేదు. ఏమంటే మీరు కూడా చూడండి, గమనించండి, మీ కుటుంబాల్లో కొన్ని పరిస్థితులు, కుటుంబాల్లో ఈ దిగులు, ఈ సమస్యలు ఏలుబడి చేస్తున్నాయి అనుకోండి. ఎవరైనా ఒకవేళ మనిషి అటు పోతా ఏదో అన్నారనుకోండి, ఆ కోడికి కాళ్ళు ఎప్పుడు ఇరిగిపోద్దో, ఎప్పుడు నా ఇంటి ముందే తిరగతుంది అంటారు. ఏమండి ఆ దిక్కులోని కాకి అంతా వచ్చి నా ఇంటి మీద వాళ్తుంది, ఆ కాకి గోలేందో అని. ఒరే నువ్వు ఎవరిని తిడుతున్నావు? కాకి అని తిడుతున్నావు ఆ మనిషిని. ఇక ఆ మనిషిని ఎవరిని తిడుతుందో అర్థం కాక నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది. అమ్మ ఏమ్మా ఇప్పుడు దా బాగానే ఉన్నావు కదా, ఎందుకు నువ్వు అంతా కోపడుతున్నావు? నీకు కూడా పొల్లు రాలుతాయి, జాగ్రత్తగా ఉండు. అసలు ఇంకా ఒకరి మీద కోపం, ఒకరి మీద దీన్ని ఏమంటారంటే ఉద్వేగం అని అంటారు. మళ్ళీ మరొక మాట ఏంటంటే మనసంత భారంగా ఉండడం. ఏదో గుండెల మీద గుండెల మీద పడుకుంటున్న గుండెల మీద ఏదో పెద్ద బరువు ఉన్నట్లుగా బాగా ఫీల్ అయిపోవడం, నిద్ర పట్టకపోవడం, అటు తిరిగి పడుకున్నా, ఇటు వచ్చి పడుకుంటున్నా, అటు కదులుతున్నా భారంగా గుండెలంతా ఏదో భారముగా ఉన్నట్లు మనస్సు నిద్ర పట్టగా గలిబిలి చేస్తా గందరగోళం చేస్తుంది. ఇది దిగులుకు సూచన. మరొక అక్కడ చెప్పాను కదా, ఒకటి కంగారు పడడం, లేకపోతే భయపడడం. ఈ భయం ఏం చేస్తుంది, లేకపోతే ఈ కంగారు ఏం చేస్తుంది అని అంటే, దిగుల్లో ఉన్న వ్యక్తికి ప్రతి విషయంలో ఏదో ఒక విషయాన్ని బట్టి భయమే. అయ్యో ఎవరు వచ్చారు ఇప్పుడు, ఏంటి ఎవరైనా వచ్చి టక్కన గేటు కొట్టారనుకోండి, ఇక ఏదో జరిగిపోయిందంట. ఏమైంది? ఏం లేదయ్యా, ఊరకు వచ్చా, నాకు పెద్ద భయం వేసిపోయిందే అంటాం. తెలియకుండానే కంగారు, తెలియకుండానే భయం, ఏదో ఆందోళన. బైబిల్ చెప్తుంది, యేసయ్య ఈ కుటుంబ ఆశీర్వాద కుడికలు అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిలో ఉన్న దిగులను కొట్టివేయునుగాక. చెప్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శారీర సంబంధమైనటువంటి దిగులు కొందరికి, రోగాలు, సమస్యలు, ఎప్పుడు ఈ పరిస్థితులు మారుతాయి అనే రకరకాల శారీర సంబంధమైనటువంటి దిగులు కొందరిలో. మరికొందరిలో ఆత్మ సంబంధమైనటువంటి దిగులు. అయ్యో నా పిల్లలు మారలేదు, నా భర్త మారలేదు, నా భార్య మారలేదు, నా బంధువులు మారలేదు, నా అక్క చెల్లెలు మారలేదు, నా రక్త సంబంధికులు మారలేదు, నా యజమానుడు ఎప్పుడు మారుతాడో, నా బిడ్డలు ఎప్పుడు మారుతారో, నేను ఎప్పుడు ఇంకా వాక్యాలు ఎదుగుతానో, నా బిడ్డలు ఎప్పుడు ఎదుగుతారో అనే రకరకాల ఆత్మ సంబంధమైనటువంటి దిగులు. ప్రియులారా, రకరకాల దిగులు కుటుంబాలని కలిచివేస్తూ కొప్పగూలేటట్లు చేస్తుందట ఈ దిగులు. మీరంతా సామాన్యంగా కూరలో కరేపాకు తీసేసినట్లుగా ఏమందల ఈ దిగులని వరకట తీసేయమాకండి. చాలామంది అదేమందని అనుకుంటారు. ఆ దిగులు ఎముకలను కొరికేస్తుందట. ఒక సైన్స్లో ఒక పాస్టర్ గారు చెప్తే విన్నాను, సైన్స్లో ఎముకలని కొరికేసేది ఏంటంటే దిగులు. ఏంటి నా జీవితం ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, ఎముకలను పిండి చేస్తుందట. ఈ రోజున చాలామంది కుటుంబ వ్యవస్థలో నడిపించబడుతూ, కుటుంబాలని కాపాడుకుంటూ, కుటుంబాల్లో ఉద్యోగాలు చేస్తూ, వ్యాపారాలు చేస్తూ ముందుకెళ్తున్నారు. కానీ ఒక భయంకరమైనటువంటి సమస్యని పోరాడుతున్నారు. ఆ సమస్య ఏంటంటే దిగులు. అందుకే బైబిల్ చెప్తుంది, మీరు దిగులు పడవలసిన అవసరము లేదు. ప్రైజ్ ది లార్డ్. మీ ప్రతి విషయములో ఉన్న ప్రతి దిగులను నా యేసయ్య కొట్టివేసి నా దేవుడు మిమ్మల్ని బలపరుచును గాక. న్యాయాధిపతుల పుస్తకం 6వ అధ్యాయం
15వ వాక్యాన్ని చదువుదాం. అతడు చిత్తమున ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబము మనుష్య గోత్రములో ఎన్నిక లేనిది కదా. నా పితరుల కుటుంబంలో నేను గరిష్ఠున్నై ఉన్నాను కదా. ఆయనతో చెప్పాను. అందుకు యెహోవా అంటాడు, అయితే ఏమి? బిడ్డలారా, ఆలోచించండి. కొన్ని సందర్భాల్లో మన నోటి నుండి వచ్చే ప్రశ్నలు చాలా విచిత్రంగా, విడ్డూరంగా ఉంటాయి. ఇదిగో పలానా ఉద్యోగానికి వెళ్ళొచ్చుగా, అయ్యా మా దగ్గర డబ్బు ఏడుంది ఉద్యోగానికి వెళ్ళమంటున్నావు. అమ్మ పలానా ఏదో లేకపోతే అక్కడికి పోయి ఏమైనా వ్యాపారం చేసుకోవచ్చుగా, అయ్యా అసలు తినటానికి సరిగా తిండి లేదు, వ్యాపారం పోయి ఎలా చేయమంటున్నావు. ఇదిగో మంచిగా నీ బిడ్డలు ఒక మంచి స్కూల్లో వేయచ్చు కదా, ఆ పిల్లలు పాడైపోతున్నారండి, ఏమేయమంటావు, మా దరిద్రం ఎట్టుంది, ఏమంటే మేము ఎలా వేయమంటావు? చూసి కూడా ఎలా మాట్లాడుతున్నావు పాస్టర్ గారు, నువ్వు మా పరిస్థితులను చూసి కూడా ఎలా ఉండండి అలా ఉండండి అని ఎలా నువ్వు చెప్పగలుగుతున్నావు? కొన్ని సందర్భాల్లో మన పరిస్థితులను బట్టి ఎవరైనా ఏదైనా చెప్తే అబ్బే అది మన వల్ల అవుద్దా? అరే నువ్వు చూసి కూడా ఎలా మాట్లాడుతున్నావు? యేసుప్రభు అంటారు, గిద్యోన్ నువ్వు బయలుదేరి వెళ్ళు, మిద్యానీయుల దగ్గరికి వెళ్ళి వారి మీద నీకు జయమిస్తాను, నువ్వు వెళ్ళు. ఎలా వెళ్ళమంటావయ్యా? ఊర్లో ఉన్న వాళ్ళందరూ నన్ను బయటికి నెట్టేశారుగా, ఊరు పోలిమేరల అవతలకి ఊర్లో నుండి నన్ను నెట్టేశారు కదయ్యా. దేనికి నెట్టేశారు? నువ్వు చేతగాని వాడివిరా, నీ గోత్రము చిన్నదిరా, నీ వంశము చిన్నదిరా, నువ్వు పనికిరాని వాడివిరా, మా ఊర్లో ఉండడానికి ఇష్టం లేదు అని ఊరోళ్ళందరూ కలిసి నెట్టేశారు. ఈ మాటలన్నీ దేవుడితో చెప్తా ఉన్నాడు ఈ గిద్యోను. కానీ ప్రభు అంటారు, దేని గురించి బాధపడుతున్నావు? కాదయ్యా, వాళ్ళందరూ అన్నారుగా, ఇదిగో నీ గోత్రం చిన్నది కదా, నువ్వు పనికిరావు అన్నారుగా, దేనికి ఉపయోగపడతావు? చేతగాని వాడురా, చేతగానిదిరా అన్నట్లుగా నన్ను మాట్లాడారయ్యా, నా వల్ల ఏమవుతుంది? కొన్ని సందర్భాల్లో ఎన్నో ప్రశ్నలు నీ జీవితంలో ఉంటాయి. కానీ ప్రభు అంటారు, అయితే ఏమి? నువ్వు చిన్నవాడివే, నువ్వు చేతగాని వాడివే, నీకు సహాయం లేదు, నువ్వు ఆర్థికంగా కృంగిపోయిన వాడివే, ఒకవేళ నీకు ఎవరు సపోర్ట్ లేదు, నిన్ను ధైర్యపరిచే వాళ్ళు ఎవరు లేరు, అయితే ఏమి? నేను నీ పక్షమై ఉన్న శక్తి కలిగిన పరాక్రమము కలిగిన దేవుడను. మనుషులను చూడొద్దు, బంధువులు చూడొద్దు, నమ్మిన వాళ్ళు చూడొద్దు, స్నేహితులు చూడొద్దు, తోబుట్టి వాళ్ళు చూడొద్దు, నీవు నన్ను చూడు. నేను నిన్ను ప్రజల ఎదుట ఒక పరాక్రమము కలిగిన వ్యక్తిగా, ఒక బలమైన వ్యక్తిగా, ఎక్కడైతే నువ్వు తృణీకరించబడ్డావో, ఎక్కడైతే నువ్వు కృంగిపోయావో అక్కడ ఆ ప్రజల మధ్యలో నేను నిన్ను నిలబెట్టబోతున్నాను. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా అని చెప్పు. హల్లెలూయా. ఎవరైతే నిన్ను చేత కాదన్నారో, ఎవరైతే నీ కుటుంబం ఉపయోగంలోకి రాదన్నారో, ఎవరైతే నువ్వు దేనికి ఉపయోగపడవో, నువ్వు ఏది చేసినా అదంతా నిష్ప్రయోజనం అన్నారో, వారి కనుల ఎదుట నేను నిన్ను గొప్ప చేయబోతున్నాను. హల్లెలూయా. మనుషులను చూడొద్దు, నన్ను చూడు. దేవుడు చెప్తున్నాడు గిద్యోనికి, గిద్యోన్ ధైర్యంగా ఉండు, ఎందుకు దిగులు పడుతున్నావు? నీ పరిస్థితులు చూడొద్దు, నీ చుట్టూ ఉన్న అలుముకొని ఉన్న నీ సమస్యలు నువ్వు చూడొద్దు. నిన్ను కన్నీళ్లు తెప్పిస్తున్నా, నిన్ను కృంగతీస్తున్నా, నిన్ను అవమానపరుస్తున్నా ఆ పరిస్థితులు నువ్వు చూడొద్దు. వాటన్నిటినీ నీ కాళ్ళ కింద చెదరదొగ్గి సదను భూమిగా చేసే నా వైపు నువ్వు చూచుదువుగాక. ఆమేన్. ప్రభు చెప్తున్నాడు, ఎందుకు దిగులు? అయ్యా నాకు దిగులు లేదయ్యా, వాళ్ళకి మేలు చేశాను, కానీ వాళ్ళు నన్ను అన్నారు, రే నువ్వు చేతగాని వాడివరా, రే నువ్వు దేనికి ఉపయోగం లేని వాడివరా, నీ గోత్రం చిన్నదిరా అని చిన్న చూపు చూశారయ్యా. బైబిల్లో రాయబడిందండి, అహరోను కర్రట రాత్రికి రాత్రే చిగురించిందని బైబిల్ చెప్తుంది. దేవుని బిడ్డ ఎవరున్నారు అహరోనికి తోడు?
గోత్రాలు ఎక్కడున్నటువంటి గోత్రాల్లో 12 గోత్రాల కర్రలు పెడితే ఈ 12 గోత్రాల్లో ఉన్నటువంటి ఈ వ్యక్తి కర్ర ఎందుకు చిగురించింది? ఏ మిగతా వాళ్ళ కర్రలు ఎందుకు చిగురించలేదు? బైబిల్ చెప్తున్న సత్యము, దేవుడు అహరోనుకి తోడై ఉన్నాడు. అహరోన్ని ధైర్యపరచడానికి, అహరోన్ని బలపరచడానికి, అహరోనుని ప్రజల ఎదుట ఒక సమూహముగా నిలబెట్టడానికి దేవుడు అహరోను పక్షముగా ఉండి రాత్రికి రాత్రి కర్ర చిగురించిపోయిందండి. నీళ్ళున్నాయా? భూమి తాకిడేమన్నా ఉందా? లేకపోతే భూమి నుండి ఏమన్నా నీళ్లు తీసుకోవడానికి అదేమన్నా భూమిలో నాటారా? లేదు కదా. ఎవరు సపోర్ట్ లేదు, ఎవరు సలహా లేదు. అయినా ఇతని కర్ర చిగురించడానికి కారణం ఏంటంటే ఇతన్ని బలపరిచే దేవుడు ఆయన పక్కనే ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఒక దైవజనుడిగా నేను చెప్పగలను, ఒక మంచి మనస్సాక్షితో ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో అడుగుపెట్టిన మిమ్మల్ని అందరినీ నా దేవుడు ఒక ప్రత్యేకముగా బలపరుచునుగాక. నీ గుండెల్లో ఉన్న ప్రతి దిగులను, నీ గుండెల్లో ఉన్న ప్రతి నిరాశను ఆయన కొట్టివేయునుగాక. ఆమేన్. శబ్దం గట్టిగా ఆమేన్, హల్లెలూయా. కొన్ని బలహీనమైన మాటలను పట్టించుకోవద్దు. ఏ అహరోన్, రాత్రి కర్ర ఎలా చిగురుచుద్ది? నీళ్ళు ఏమైనా పోసే వాళ్ళు ఉన్నారా? కనీసం ఆ కర్రని ఏమన్నా భూమి మీద నాటారు, భూమి సారం ఏమైనా తీసుకుంటుంటే ఫలించుద్ది అనుకోవచ్చురా? ఆలోచన చేయరా, తింకు. కనీసం అవగాహన రావద్దా? ఎలా ఫలించుద్దిరా? నీళ్ళు పోసేవాళ్ళు లేరు, కనీసం భూమి మీద లేదు, ఎలా ఫలించుద్ది? రకరకాల ప్రశ్నలు. ఇది జరగదు నీ జీవితంలో. నువ్వు ఎంత ప్రయాసపడ్డా, నువ్వు ఎంత పూనుకున్నా నువ్వు సక్సెస్లోకి రావు. నువ్వు ఎంత డబ్బు పెట్టి చదివినా నీకు సరైన ఉద్యోగాలు రావు. నీ బ్రతుకు ఇంతే. నీకు ఎంత ప్రయాసపడ్డా నీ బిడ్డలకి పెళ్ళిళ్ళు కావు అని రకరకాల డిస్ప్రెషన్లోకి వెళ్ళిపోయే మాటలు నీ ముందు ఎన్ని ఉన్నా నువ్వు భయపడొద్దు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు దిగులు, ఎందుకు చింత? అయ్యా నా తండ్రి ప్రభు నాకు ఎవరు లేరయ్యా, అందుకే నాకు దిగులు. లేదు, అహరోను గురించి రాయబడింది, అహరోనుకి ఎవరు లేరు. కానీ దేవుడు అతని కర్రని చిగురించేటట్లు చేశాడు. ఎలా ఉందంటే ఆ కర్ర మందసములో పెట్టబడింది కనుక. ఆమేన్. నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో ఉంచు. మందస్సం అనబడుతున్న దేవుని మీద నీ మనసు నిలుపు, నీ ఆలోచన విధానాన్ని నిలుపు. అటు ఇటు చంచలంగా పరిగెత్తద్దు. దేవుడు చేస్తాడు అని గుడ్డిగా నమ్ము. దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. శూన్యములో సృష్టిని కలుగు చేసిన దేవుడు, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసిన దేవుడు, ఎరికో గోడలను ఏకరాశిగా నిలబెట్టిన దేవుడు, గోడలు కూల్చిన వాడు, ఆయన నీకు ఏ కార్యమైన చేయగలిగిన వాడు అని నువ్వు నమ్ము, విశ్వసించు. నీ గుండెల్లో ఉంటున్నటువంటి ఆ దిగులంతటిని దేవుని ఎదుట ఆయనకి చెప్పి, నీవే నా దిక్కయ్యా, నీవే నా ఆధారమయ్యా, నాకు ఎవ్వరు లేరయ్యా నాకు ఆధారం, నీవే నా ఆధారమని ఆయన మీద నీ దృష్టి నిలబడును గాక. చెప్పడం గట్టిగా హల్లెలూయా. ఎవరిని ఆనుకోవాలట? మనం నీ దిగులు పోవాలంటే ఎవరిని ఆనుకోవాలి? బంధువులు ఉంటారు, ఉండకపోవచ్చు. స్నేహితులు ఉంటారు, ఉండకపోవచ్చు. కానీ నీ బాధ, నీ దిగులు, నీ సమస్య పోవాలంటే నీవు ఎవరి మీద ఆధారపడాలంటే బైబిల్ చెప్తుంది, అహరోను కర్ర మందసములో పెట్టబడింది. మందసం దగ్గరికి రా, ప్రార్థన అనుభవంలోకి రా, ఏకాంతంగా ప్రభు పాదాలు పట్టుకో, ఏకాంతంగా ప్రభు సన్నిధిలో మొరపెట్టు. ప్రభువా, నీవే తప్ప నాకు వేరే దిక్కు లేదని ప్రభు సన్నిధిలో వేడుకో. యెహోషాపాతు గురించి బైబిల్ చెప్తుంది, ఆ యెహోషాపాతట దేవుని సన్నిధిలో యుద్ధాలు వస్తూ ఉంటే దేవుని సన్నిధిలో విజయం కొరకు నీవే మా దిక్కు, నీవు తప్ప మాకు ఏ ఆధారము లేదు. ఆకాశం వైపు చేతులెత్తి, అయ్యా
నీవేనయ్యా మాకు దిక్కు, ఇంకా మాకు ఏ ఎవరు లేరు, ఏ తోడు లేదు, ఏ ధైర్యం లేదు, ఏ సైన్యం లేదు. నువ్వు నాకు సహాయం చెయ్యయ్యా, నువ్వు సహాయం చెయ్యి. యెహోషాపాతు గురించి బైబిల్ చెప్తుంది, దేవుడు ఆయనకి సహాయము చేసినందుకు ఆయన యుద్ధములో జయము కలిగెనో. నిశ్చయముగా ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో ఏదైతే నీకు ఒక ఆటంకంగా, వ్యతిరేకంగా, శత్రువుగా ఉంటుందో అవన్నిటి మీద నా యేసయ్య నీకు జయము కలుగు చేయునుగాక. చెప్దామా గట్టిగా ఆమేనని? కొంచెం గట్టిగా చెప్దామా ఆమేన్? బలహీనమైన మాటలను బట్టి వెనకబడిపోవద్దు. ఏమండి, రకరకాల నిరుత్సాహపరిచే మాటలను బట్టి వెనకడుగు వేయొద్దు. నిరాశలోకి తీసుకుపోయే మాటలు, నీ వల్ల కాదు, నీకు చేత కాదు, నీకు అవసరమా? ఈ వ్యాపారం నీకు అవసరమా? ఈ ఉద్యోగం నీకు అవసరమా? ఈ పంట నీకు అవసరమా? లేకపోతే ఈ చదువు నీకు అవసరమా? మన స్టేటస్ ఎంత, మన జీవితం ఎంత, మనకు మించిన చదువు ఎందుకు, మనకు మించినటువంటి ఉద్యోగాలు ఎందుకు, మనకు మించిన వ్యాపారాలు ఎందుకు, మనకు మించిన బంధువులు ఎందుకు? రకరకాల అనుభవాలు, రకరకాల పరిస్థితులు, రకరకాల మాటలు మన ఎదుట ఉన్నా బైబిల్ చెప్తుంది, నీవు దేవుని మాటను తప్ప ఏ మాటను బట్టి నిరుత్సాహపడద్దు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమండి, గిద్యోన్ని బలహీనపరిచింది ఎవరో కాదు, తన ఊరి వాళ్ళే. అమ్మా వింటున్నావా? ఏమండి, ఎవరో కాదు గిద్యోన్ని బలహీనపరిచింది. ఏమండి, ఎవరో పక్కన వాళ్ళు కాదు, వాళ్ళ ఊరు వాళ్ళే, వాళ్ళ బంధువులే, వాళ్ళ తోబుట్టువులే. గిద్యో, నువ్వు చేతగాని వాడివరా, నువ్వు ఉపయోగం లేని వాడివరా, నీ గోత్రం అల్పమైనదిరా, చిన్న గోత్రం, నువ్వు మాకు సలహా చెప్పేదేంటి? నువ్వు మా మీద పెత్తనం చేసేదేంటి అన్నట్లుగా వాళ్ళందరూ ఏకమై, బంధువులు ఏకమై అతని తృణీకరించిన మాటలను బట్టి కృంగిపోయి, నిరాశలో పడిపోయి, ఇక నాకు నీ ఊరితో సంబంధం లేదు అన్నట్లుగా వెళ్ళిపోయి కూర్చున్నాడు. కానీ దేవుడు చెప్పిన మాటలను బట్టి ధైర్యం తెచ్చుకొని, తన గుండెల్లో ఉంటున్న దిగులంతా కొట్టేసుకొని దేవుని సన్నిధికి వెళ్ళి అక్కడ యుద్ధం చేస్తే యుద్ధములో ఒక ఉన్నతమైన జయము దేవుడు అతనికి అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిశ్చయముగా ఒక దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను, నీ జీవితంలో ఎదురవుతున్న ప్రతి యుద్ధాలలో నీకు దేవుడు ఒక గొప్ప విజయము దయచేయును గాక. ఆమేన్. ప్రార్థనలో ఒక విజయము దేవుడిచ్చును గాక. నీ ప్రయత్నాలలో దేవుడు నీకు ఒక విజయం ఇచ్చును గాక. నీ ఆలోచనలో దేవుడు నీకు ఒక విజయం ఇచ్చును గాక. నీ ప్రయత్నములో నువ్వు అడుగు పెడుతున్న ప్రతి పనులలో, వ్యాపారంలో, నువ్వు కొనసాగించే ప్రతి దానిలో దేవుడు నీకు అంటూ ఒక విజయము అనుగ్రహించును గాక. ఆమేన్. నువ్వు ప్రారంభించిన ప్రతి కార్యం, నువ్వు తలబెట్టిన ప్రతి కార్యం, ఎవరిని నువ్వు ఉద్దేశించిన ప్రతి ఉద్దేశం, నువ్వు ప్రార్థన చేసుకుంటున్న ప్రతి ఆ ప్రార్థన విన్నపం, నా దేవుడు నీ పక్షమై ఉండి ఆయన నీకు మేలు చేసి నీ దిగులంతా కొట్టివేసి నిన్ను ఘనతాస్పదముగా నా ప్రభు నిలబెట్టును గాక. అందుకే ప్రభు అంటారు, ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాలు పొందిన మనందరితో దిగులు పడవద్దు. నీ పక్కన వాళ్ళతో ఒకరికొకరు చేతులు ఇచ్చుకొని చెప్పండి, అమ్మా దిగులు పడద్దు. చెప్పుకోండి, ఒకరికొకరు సెకండ్ చెప్పుకోండి, దిగులు పడద్దు. ప్రైజ్ ది లార్డ్. పిల్లలను బట్టి దిగులు పడద్దు, బంధువులను బట్టి. ఏమండి, రోగాలు ఉన్నాయని రోగాలను బట్టి దిగులు పడద్దు, వేసిన పంటలను బట్టి దిగులు పడద్దు. ఏమండి, వ్యాపారాలను బట్టి దిగులు పడద్దు. అయ్యో నా బిడ్డకి ఏమైపోయిద్దో, అయ్యో నా అల్లుడికి ఏమైపోయిద్దో, అయ్యో నేను సంపాదించిన ఆస్తికి ఏమీ కాదు. దిగులు పడద్దు, ధైర్యముగా ఉండు. దేవుడే నీకు మేలు జరిగించునుగాక, దేవుడే నీకు విజయం ఇచ్చునుగాక. ధైర్యముగా ఉండు. ప్రభు చెప్పకనే చెప్తున్న మాట, నీవు దిగులు పడక ధైర్యముగా ఉండు. నేను నీ దిగులంతటిని కొట్టివేయబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఈ వాగ్దానాన్ని చేతబట్టి ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలు అడుగుపెట్టిన మనందరం లేచి నిలబడి, ప్రభువా
నా జీవితంలో ఉంటున్న ప్రతి దిగులను కొట్టివేయండి నాయన. నేను నీ కొరకు బ్రతికేటట్లుగా, నీ కొరకు జీవించేటట్లుగా నాకు మేలు చేసి నన్ను బలపరచు ప్రభువా అని అందరూ ఒక్క నిమిషం మోకరించి అందరూ లేచి నిలబడి ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా? అందరూ లేచి నిలబడి